మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ నేర్చుకుంటున్నాం. కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్ రూల్స్, టాప్ బాటమ్ రూల్స్ ప్రీవియస్ ఈ వీడియోలో కంప్లీట్ అయింది. ఈ వీడియోలో వచ్చేసరికి డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్ గురించి చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు అయితే ఒక కంట్రీ దాని యొక్క పాపులేషన్ అనేది చూపించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి పాపులేషన్ ఎక్కువ ఉన్న వాటికి అయితే ఒక కలర్స్ ఇండికేట్ చేయాలనుకుంటున్నాను. దీనిలో ఈజీగా చేసుకోవాలనుకుంటే కనుక మనం ఫస్ట్ ఈ నెంబర్స్ వాల్యూస్ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లో ఇక్కడ డేటా బార్స్ అని ఉంది కదా, వీటిలో ఇక్కడ కలర్స్ అనేది చూపిస్తుంది. మీకు నచ్చిన కలర్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూస్ అనేది ఎక్కువ ఉన్న వాటికి డేటా బార్ అనేది ఫుల్ వచ్చేసింది. వాల్యూ తగ్గే కొంది బార్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. ఈ విధంగా కలర్ ఇట్లా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూస్ అనేది చూపించకుండా ఓన్లీ బార్స్ మాత్రమే చూపించాలనుకుంటే కనుక ఆ విధంగా కూడా చూపించవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ రూల్ని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ కానీ సెలెక్టర్ సెల్స్ కానీ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది, నేను ఒకటే కదా సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ పక్కన పేస్ట్ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ డేటా బార్స్ అనేది అప్లై చేయండి. దీనిలో ఇక్కడ వాల్యూస్ కాకుండా ఓన్లీ బార్స్ మాత్రమే చూపించాలి. కండిషనల్ ఫార్మాటింగ్ మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి డేటా బార్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ రూల్స్లోకి రండి. ఇక్కడ షో బార్స్ ఓన్లీ అన్న దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి, ఓకే అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఓన్లీ బార్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి, ఇక్కడ వాల్యూస్ అనేది లేదు. ఇక్కడ మీరు పక్కన వాల్యూస్ చూపించుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా కూడా చూపించుకోవచ్చు. వాల్యూస్ అసలు లేకుండా ఉండాలంటే కనుక ఇక్కడ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ రెండు ఉన్నప్పుడు ఈ బార్స్ అనేది ఏ విధంగా చూపిస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి వాల్యూస్ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వచ్చి ఈ డేటా బార్స్లో ఒక డేటా బార్ అనేది అప్లై చేయండి. ఇక్కడ చూడండి, నెగిటివ్ ఉన్న వాల్యూస్ అన్నిటికి కూడా రెడ్ కలర్ అనేది వచ్చింది, పాజిటివ్ ఉన్న వాల్యూస్కి గ్రీన్ కలర్ అనేది వచ్చింది. ఈ వాల్యూస్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కస్టమ్ కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. దానికోసం మేనేజ్ రూల్స్లోకి వచ్చి ఇక్కడ డేటా బార్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ రూల్లోకి రండి. ఇక్కడ మీకు కలర్ అనేది ఏది కావాలనుకుంటే దాని మీద చూస్ చేసుకోండి. నేను ఎల్లో కలర్ అనేది చూపిస్తున్నాను. ఇదిగొచ్చు, ఓకే అనేది ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నంటికి రెడ్ కలర్ వచ్చింది, పాజిటివ్ వాల్యూస్కి వస్తే ఎల్లో కలర్ అనేది వచ్చింది. ఈ విధంగా మనము కావాల్సినట్లుగా కలర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. వాల్యూ అనేది క్లియర్ చేసుకుంటున్నాను. రూల్ అనేది ఇక్కడ కూడా రూల్ క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక కండిషనల్ ఫార్మాటింగ్ క్లియర్ రూల్స్లోకి వెళ్ళిపోయి ఇంకా వాల్యూస్ అని డిలీట్ చేసుకుంటే డిలీట్ చేయండి. నెక్స్ట్ కలర్ స్కేల్స్. ఈ కలర్ స్కేల్స్ కూడా ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ అనేది సెలెక్షన్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి కలర్ స్కేల్స్, ఇవి కూడా అంతే. ఇక్కడ ఉన్న వాల్యూస్ని బట్టి మనం ఇక్కడ కలర్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సేమ్ వాల్యూస్ ఉన్న సేమ్ కలర్ చూపిస్తుంది, దగ్గరగా ఉన్న వాల్యూస్ అన్నిటికి కూడా ఒకటే కలర్ అనేది చూపిస్తుంది. చూడండి, ఈ విధంగా మనం కలర్ స్కేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లియర్ చేసేసుకొని ఐకాన్ సెట్ కూడా అప్లై చేద్దాం. ఐకాన్ సెట్ ఇక్కడ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా ఏదో ఒక ఐకాన్ సెట్ అనేది చూస్ చేసుకోండి. నేను ఇక్కడ టిక్ మార్క్ ఇలా ఉంది. నాకు నచ్చిన వాల్యూస్ ప్రకారము ఇక్కడ ఈ విధంగా రావాలంటే ఇది కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఐకాన్ సెట్ మీద క్లిక్ చేసి ఎడిట్ రూల్లో ఇక్కడ వచ్చేసరికి నేను తీసుకునేది వాల్యూస్ కాబట్టి పర్సెంట్ కాకుండా నెంబర్ అనేది క్లిక్ చేయండి. నెంబర్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ ఉంటే ఏ మార్కింగ్ అనేది రావాలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ 20,000 అబౌవ్ ఉంటే కనుక టిక్ మార్క్ రావాలి.
ఇక్కడ 20,000 బిలో ఉంటే కనుక ఎక్స్క్లమేటరీ సింబల్ రావాలని ఇచ్చాను. ఓకేనే, సారీ ఇక్కడ 10,000 ఇస్తున్నాను. 10,000 అబోవ్ ఉంటే కనుక వచ్చేసరికి ఎక్స్క్లమేటరీ సింబల్ చూపించాలి. 20,000 అబోవ్ ఉంటే కనుక టిక్ మార్క్ అనేది రావాలి. ఇక్కడ నెంబర్ ఇచ్చేసి ఓకే అనేది ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడికి వచ్చి ఫైనల్గా ఓకే అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 10,000 అబోవ్ ఉన్నట్టుగా ఎక్స్క్లమేటరీ సింబల్, 20,000 అబోవ్ ఉన్నట్టుగా టిక్ మార్క్ అనేది వచ్చింది. ఈ విధంగా ఐకాన్ సెట్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం రూల్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నట్టు మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.